మధుమేహం అనేటటువంటిది ఒక జీవన శైలిలో నుంచి వచ్చేటటువంటి ఒకానొక రోగం. దాన్ని సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, కోట్లాది మంది టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నారు. దీనిపైన ప్రపంచవ్యాప్తంగా ఔషధ కంపెనీలు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని బ్రిస్క్ బిజినెస్ చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఆయుర్వేదం ప్రకారంగా మూత్రం యొక్క కలర్ను చూసి, మూత్రాన్ని పరీక్ష చేసి ప్రపంచానికి మొట్టమొదటిసారిగా మధుమేహం అనేటటువంటిది టైప్ 2 డయాబెటీస్ అనేది సాధ్యమే, క్యూర్ సాధ్యమే అని ప్రొక్లెయిమ్ చేసినటువంటి ఒకానొక గొప్ప వైద్య శాస్త్రం ఆయుర్వేదం. అయితే ప్రస్థాన కాలంలో, అంటే ఇటీవల కాలంలో అసలు ఆయుర్వేద వైద్యాన్ని జనాలు పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి ఇంగ్లీష్ డాక్టర్ ఏదో పొడిచేస్తాడు, ఏదో చేసేస్తాడు అని వెంటబడి ఆయన దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఏమీ ఉండదు అక్కడ. ఇన్సులిన్ కూడా బరాబర్ ప్రతి నిత్యం కూడా ఇన్సులిన్ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అదేదో ఎమర్జెన్సీలో కనిపెట్టబడినటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి ఔషధాన్ని కూడా విచ్చలవిడిగా వాడడం వల్ల మనకి ఎమర్జెన్సీలో కూడా పనిచేయకుండా పోతా ఉంది. అందుచేతనే ఈరోజు టైప్ 2 డయాబెటీస్ అనేటువంటిది కూడా కంట్రోల్ లేకుండా పోతుంది. ప్రజలకు ఈ విషయం అర్థం కావట్లేదు. ఏమిటంటే వ్యాధి వచ్చిందంటే ఔషధం ఒకటే ప్రధానం అనుకుంటున్నారు. ఔషధం ఒకటే ప్రధానం కాదు. ఆహారం అంటే దాన్ని పథ్యం అంటారు. ఆహార నియమాలు అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ అన్నట్లు. సో సెకండ్ వచ్చేసి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేటటువంటి చాలా అవసరం అన్నట్లు. సో ఆయుర్వేద వైద్యం కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినప్పటికీ కూడా ఈరోజు ఆధునికంగా చెప్పేటటువంటి వైద్యం కన్నా భిన్నంగా ఉండబట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది తన యొక్క పూర్వ వికాసం వైపు పరుగులు పెడుతూ ఉంది. ఇటీవల కాలంలో 150 దేశాల్లో ధన్వంతరి సెలబ్రేషన్ జరుపుకున్నారు, ఆయుర్వేద దివస్ జరుపుకున్నారు. ఇది చెప్పుకోదగినటువంటి మార్పు. ముఖ్యంగా చెప్పాలి అంటే మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి భారతీయ వైద్యానికి స్వర్ణయుగం మొదలైందని చెప్పుకోవచ్చు. వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే ఆయుర్వేద వైద్యాన్ని గతకాలపు వైభవం మాదిరిగా మళ్ళీ దాన్ని పట్టాలెక్కించి పూర్వ వైభవాన్ని, పూర్వ వికాసాన్ని ప్రజలకు అత్యంత చౌకైన, అత్యంత బేసిక్ అయిన, అత్యంత గొప్పదైనటువంటి ఆయుర్వేద వైద్యాన్ని పరిచయం చేయాలన్న కృతనిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. మనమేమో ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. బేసిక్గా చెప్పాలి అంటే ఎంతసేపు మధుమేహం అంటే మధుమేహం డయాబెటాలజీ దగ్గరికి వెళ్ళిపోవాలి, సో గుండె అంటే కార్డియాలజీ దగ్గరికి వెళ్ళిపోవాలి, వాస్కులర్ సర్జన్ అంటే నాళాలకు, రక్తనాళాలకు సంబంధించినని, నరాలు అంటే నరాల స్పెషలిస్ట్, సిస్టమ్ అయిపోతున్నాం. ఇట్లా వెళ్ళిపోవడం వల్ల సో మనకు ఒక రకమైన ఇంటిగ్రేషన్ అనేటటువంటి లేకుండా మనం కోల్పోతూ ఉన్నాం. సో వాస్తవం చెప్పాలంటే ఆయుర్వేద వైద్యంలో మధుమేహం టైప్ 2 డయాబెటీస్ అనేటటువంటిది రివర్సల్ అవ్వడానికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మనము ఎందుకో కానీ ఆయుర్వేదం డాక్టర్ విషయంలో మనం కినుక వహించినట్టుగా ఉంటున్నాం. ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్ళి నా నాడి చూడండి, నా మధుమేహాన్ని మీరు రివర్స్ చేయగలరా అని వచ్చి అడిగే వాళ్ళే లేరు అసలు చెప్పాలంటే. మనం ఎందుకో కానీ ఆయుర్వేదం విషయంలో ఒక తుష్ణీకరణ భావన, ఒక చిన్న చూపు భావన, ఒక నిరాదరణమైనటువంటిది, ఒక ఈసడింపు ధోరణి ఉంది. కానీ మీ కాలో చెయ్యో కోల్పోయిన రోజు మాత్రం ఖచ్చితంగా మీరు ఆయుర్వేద వైద్యం వైపు అప్పుడు చూస్తారు చెప్తున్నాను. సో ఆ చివరి దశ వరకు వెళ్ళి అప్పుడు చూసుకునే దానికన్నా ముందస్తుగా వచ్చి మీరు ఆయుర్వేద వైద్యం కనుక దగ్గరికి వెళ్ళి అతని యొక్క మాటలు విని మీరు కనుక వైద్య చికిత్స చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నికార్సుగా మీ యొక్క టైప్ 2 డయాబెటీస్ అనేది తగ్గించుకునేటటువంటి ఆస్కారం ఉంది. చాలామంది అనుకుంటారు ఆయుర్వేదం ఏదో వెయిట్ చేస్తుందని, ఆయుర్వేదం ఏదో లేటుగా పనిచేస్తుందని, ఆయుర్వేద వైద్యంలో నికార్సైన ఔషధాలు లేవని, ఆయుర్వేదంలో రీసెర్చ్ లేదని, ఆయుర్వేద వైద్యంలో అమెరికా లాంటి దేశంలో, బ్రిటన్ లాంటి దేశంలో, జర్మనీ లాంటి దేశంలో, ఫ్రాన్స్ లాంటి దేశంలో అయ్యే రీసెర్చ్ ఇక్కడ జరగట్లేదు. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రీసెర్చ్? రీసెర్చ్ అంటే ఏంటి? ఒక నిరంతరంగా ఒక అన్వేషణ అనేటటువంటిది భారతీయ వైద్యంలో జరగబట్టే కదా 18th సెంచరీ వరకు అద్భుతమైనటువంటి వైద్య శాస్త్రాన్ని ప్రపంచానికి అందించింది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క
తెలివైన వాడు వైద్యుడు భారతదేశం నుంచే వెళ్ళాడు. నలంద నుంచి, అంటే 700 సంవత్సరాల క్రితం వరకు నలంద వరకు చదువుకున్నారు. మన నాగార్జున కొండకు వచ్చి చదువుకున్నారు, మన కంచికి వచ్చి చదువుకున్నారు, మన హంపీకి వచ్చి చదువుకున్నారు వైద్యాన్ని. సో మనం చరిత్ర కొంచెమైనా వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. మన దేశం గురించి మనం అవమానకరంగా అవహేళనగా తయారు చేసుకోబట్టే ఈరోజు ట్రంప్ మనని అవహేళనగా మాట్లాడుతున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మధుమేహం కూడా రివర్సబుల్. మధుమేహంలో కూడా అద్భుతమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. మీరు అలోపతి వాడుకోండి, మేము వద్దనట్లేదు. కానీ రేపొద్దున మించిపోయే పరిస్థితి వస్తే డయాబెటిక్ న్యూరోపతి తగ్గట్లేదు, డయాబెటిక్ రెటినోపతి తగ్గట్లేదు, డయాబెటిక్ ఆఫ్ ద కిడ్నీ తగ్గట్లేదు, సో మీ వాస్కులర్ ప్రాబ్లం తగ్గట్లేదు, కాలు పైన నల్లని మచ్చ పడిందా నెమ్మదిగా వేలు పోతుంది, తర్వాత పాదం పోతుంది, తర్వాత కాలు తీసేయాలంటారు, తర్వాత ప్రాణమే పోతుంది. సో అలోపతిలో ఇంతకన్నా గొప్పగా ఏముందో మీరు చెప్పండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మేము ఎంత శాస్త్రం చెప్పామని కాదు, ఎంత గొప్ప వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నామని చూసుకోవాలి. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మేము ఏం చేస్తామో, ఏం ప్రూవ్ చేస్తామో చెప్పండి. 30 సంవత్సరాల విశిష్ట అనుభవంతో, 18 తరాల విశిష్టమైనటువంటి అనుభవంతో నేను మీకు చెప్తున్నాను, ఊరికే చెప్పట్లేదు. సో మధుమేహం అనేది నిన్న రాలేదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చింది. రాజులు మహారాజులు ఆయుర్వేద వైద్యమే చేసుకున్నారు. సామంతులు, దండనాయకులు, సేనాధిపతులు, పెద్ద పెద్ద వైద్యాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆయుర్వేద వైద్యమే తీసుకున్నారు. మనం ఏమిటో నిన్నగాక మొన్న వచ్చినట్టు అలోపతిని నెత్తిన వేసేసుకొని పూసేసుకుంటున్నాం. మనం ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది, ప్రచారం తప్ప మరొకటి లేదు. కాబట్టి ఆయుర్వేద వైద్యంలో నేను నాకున్న విశిష్టమైన అనుభవంతో చెప్తున్నాను. 30 సంవత్సరాలు ఏం మామూలు సంవత్సరాలు కాదు. 30 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు కాదు, 3 దశాబ్దాలు, 3 తరాలను చూశాను. 3 తరాల్లో నేను వైద్యం చేశాను కాబట్టి చెప్తున్నాను. అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. పొడపత్రి, తిప్పతీగ, మారేడు ఆకులు, ఈ 3 ఆకులు పసుపు వేసి, అంటే 3 ఆకులు, గుప్పెడు ఆకులు, ఒక్కొక్కటి 5 ఆకులు తీసుకోండి, అంతే, గుప్పెడు ఆకులు అవుతాయి. వాటిని సన్నగా తరగండి. ఇంట్లో తయారు చేసుకున్న పసుపు 1 చెంచా అందులో వేయండి, కాచండి, మరక కాచండి. మంచి సుగంధ పరిమళాలతో తగినటువంటి వాసన వస్తుంది. పిచ్చి వాసన ఏమి రాదు, ఎందుకంటే అక్కడ శివుడికి ప్రీతికరమైనటువంటి మారేడు దళాలు ఉన్నాయి. అవి మంచి పరిమళ ద్రవ్యాన్ని ఇస్తాయి. వాటిని కాచుకొని 1/4 మిగిలే గ్లాస్ నీళ్ళు పోసి మరిగించి 1/4 మిగిలిన తర్వాత దాన్ని దించుకొని మీరు తాగండి. 4 డోసులు తాగండి. మీ షుగర్ పటీమని తగ్గకపోతే నన్ను అడగండి, మీరు అవి చేసుకోండి. కానీ ఎప్పుడు ఆయుర్వేద డాక్టర్ అంటే చిట్కాలు చెప్పేటటువంటి వానిక చూడకండి. ఏదో ఇంట్లో దొరికేవి చెప్పకండి. ఇంట్లో దొరికేవి కాదు, చక్కగా పొరట్లో దొరికేటటువంటి దొరుకుతాయి. మంచి ఖనిజాలతో కూడినటువంటి మంచి మంచి మందులు ఉన్నాయి. రజిత భస్వము, తామ్రభస్వము, యశద భస్వము, త్రివంగ భస్వము, ఇట్లాంటి భస్మాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత ఇంకా కూడా కొన్ని, అదేంటమ్మా అది, శిలాజిత్ చెప్తా. సో ఇక్కడ ఇంకా కూడా నన్ను ఇది రేటింగ్ చేసుకో. ఇక్కడ ఏంటి అంటే మనకు భస్మాస్ అంటే మనకు ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి భయం ఉంది. మీరు ఈ భయాన్ని ఛేదించండి. ఆయుర్వేద డాక్టర్ ఏం మాంత్రికుడు కాదు, మరి ఇంగ్లీష్ డాక్టర్ ఏమైనా మాంత్రికుడేమో నాకు తెలియదు, బేతాళ మాంత్రికుడేమో నాకు తెలియదు. కానీ మేమైతే మాత్రం మాంత్రికులం కాదు, మేము శాస్త్రవేత్తలము. భారతీయ శాస్త్రవేత్తలకు ఒక వారధి. సో కాబట్టి మేము కూడా ఆలోచించే చేస్తాం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆలోచనలోంచి, శాస్త్రీయమైన పరిజ్ఞానం నుంచి వచ్చినవే ఈ భస్మాలు. త్రివంగ భస్మం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత వసంత కుసుమాకరం చాలా అద్భుతమైనటువంటి ఔషధం. నేను నా దగ్గర ఎంతోమంది అడిగి రాయించుకుంటారు. ఇట్లాంటి మందులు వాడిన వాళ్లకు వేళ్ళు పోలేదు, కాళ్ళు పోలేదు, కాళ్ళు కట్ చేయలేదు, ఎవ్వరూ పోలేదు. భూమిని అందరూ చల్లగా ఉన్నారు. మధుమేహానికి అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు కేవలం మూలికలే కాదు, రసాయన సంబంధించినటువంటి ఔషధాలు కూడా. సిద్ధ నాగార్జునుడు, ఆయన రసాయన శాస్త్రవేత్త, మనకు చాలా అద్భుతమైనటువంటి ఔషధాలను కనిపెట్టారు. ఇట్లాంటి ఔషధాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రాణం పోయాక ఏమీ ఉండదు, ఉన్నన్ని రోజులే అన్ని విషయాలు తెలుసుకోవాలి. సో కాబట్టి
ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యుని సంప్రదించి ఆయుర్వేద వైద్యుని దగ్గర కూర్చొని మంచి ఆయుర్వేద వైద్యుడు, అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యుని దగ్గర వైద్యం చేయించుకున్నట్లయితే షుగర్ అనేది 100% రివర్సబుల్ అవుతుంది. చక్కని ఆయుర్వేద ఔషధాలు కూడా అవైలబుల్ అవుతున్నాయి. అవి కూడా మంచి క్వాలిటీ ఓరియంటెడ్గా టైం బౌండ్ పీరియడ్లో అద్భుతంగా పనిచేసే ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. అయితే మనము ఏదో బిగినింగ్ స్టేజ్లో కాకుండా చిట్ట చివరి దశలో ఆయుర్వేద వైద్యుని సంప్రదించడం కన్నా మీరు వెళ్ళకున్నా మంచిది, కానీ మీరు మాత్రం మొట్టమొదటిగా ఆయుర్వేద వైద్యుని సంప్రదిస్తే అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకునే ఆస్కారం ఉంది.